దీంట్లో 7-8 ఐటమ్స్ ఉంటాయండి. అంటే ఇది కోకోపీట్ కదా. ఇది చెరుకుది బొగాసే. ఇవన్నీ ఇప్పుడు అర్బల్ సబ్స్ట్రేట్స్, ఈ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్. ఈ జింజర్ అంటారు కదా, అంటే ఏంది అల్లం సబ్స్ట్రేట్. మీరు ఇది చూస్తే ఇది పసుపు గుమ్ములు సబ్స్ట్రేట్. ఇదంతా పసుపు గుమ్ములు. ఇవన్నీ డిఫరెంట్ స్ట్రైన్స్ యూస్ చేస్తున్నాం. ఇవన్నీ డీకంపోజింగ్ స్ట్రైన్స్. ఇది వుడ్ ని ఇచ్చేయండి. సో ఇది బూడిద అంటే ప్యాడీ హస్క్ ని బర్న్ చేస్తే దాంట్లో మీకు ఇట్ ఇస్ గుడ్ హెవీ మెటీరియల్స్ రాదన్నమాట. మొక్కజొన్నలు తీపిస్తే దీంట్లో కొంత న్యాచురల్ గా వ్యామ్ ఉంటుంది. సో వ్యామ్స్ బేసిక్లీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ రూట్ ఎక్సడస్ అంతా దీంట్లో ఉంటాయి. బ్లాక్ గోల్డ్ మీరు ఒక పిడికెడు అంటే ఒక టైట్ పిడికెడు అంత, ఒక టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అంత ఒక్క బయోచార్ లో మీరు ఒక ఫుట్బాల్ స్టేడియం కి స్ప్రెడ్ చేయంత స్పోర్ స్పేస్ ఉంటుంది. ఇది సిల్క్ అంటే ఇది వస్తుంది కదండి, ఏంది కాపు పైన సిల్క్ లో కొరే న్యూట్రియంట్. ఇదన్నీ స్లర్రీ. ఇది సిబిడి కంప్రెస్ బయోగ్యాస్ స్లర్రీ. కొన్ని సీవీడ్ వేస్తాను, కొన్ని హ్యూమిక్ యాసిడ్ నా ఒక R&D లో చేస్తుంటాను. ఇది స్లర్రీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. ఈరోజు ఒసూరు దగ్గర కంపోస్ట్ యాడ్ కి వచ్చాము. సార్ పేరు రాధాకృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే. సో మేజర్ గా ఏమంటే కంపోస్ట్ అంటే ఏంటి, కంపోస్ట్ ఎలా తయారు చేస్తారు, కంపోస్ట్ ఎలా వాడాలా, కంపోస్ట్ సో దాంట్లో ఉండే మినరల్స్ ఏంది, న్యూట్రియంట్స్ ఏంది, మైక్రోబ్స్ ఏంది, రాధాకృష్ణ సార్ అగ్రికల్చర్ MSc చేశారు. సో కంప్లీట్ గా మనకి డీటెయిల్స్ ఇస్తారు ఏంటి ఏమనేది. ఐఎమ్ ఆల్సో MSc అగ్రి గ్రాడ్యుయేట్. కొన్ని రోజులు కార్పొరేట్ లో పనిచేసినాక సాయిల్ హెల్త్ గురించి కొంత ఇంట్రెస్ట్ ఉండి నా పొలంకి నేను ఎరువు ఎదుకుపోయినాడు. ఇట్ వాజ్ నాట్ గుడ్ ఇన్ ద మార్కెట్. అట్లా ఈ బిజినెస్ కి వచ్చాము. సో ఇప్పుడు లాస్ట్ 5 to 6 years నీకు సైంటిఫిక్ గా లార్జ్ స్కేల్ లో కాంపోస్ట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మీరు పట్టుకోండి అట్లయితే. దీంట్లో ఏమేమి మిక్స్ అయినాయి ఇప్పటికి? దీంట్లో 7-8 ఐటమ్స్ ఉంటాయండి. అంటే ఒకటి వరి పొట్టు, వరిగడ్డి, కోకో పిట్టు, ప్యాడ్, ఇది స్లర్రీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్యాడ్ స్లర్రీ, మళ్ళీ మష్రూమ్ సబ్స్ట్రేట్, కొంత హర్బల్ ది సబ్స్ట్రేట్స్ వేస్తాను. ఒక 7-8 ఐటమ్లు వేసినాక దాన్ని మనము సైంటిఫిక్ గా కాంపోస్ట్ చేస్తాను. నాకు ఆ కాంపోస్ట్ చేసే ప్రాసెస్ 7-8 నెలలు అవుతుంది. 7 to 8 months అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ఈజ్ ఏరోబిక్ కాంపోస్టింగ్ అంటారు. ఏరోబిక్ కాంపోస్ట్ లో యూ హ్యావ్ టు గివ్ ప్రాపర్ మాయిశ్చర్, తేమ, మళ్ళీ ఏరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని వీ డూ సైంటిఫిక్ వే. నాకు ఇది కాంపోస్ట్ రెడీ అయ్యే లోపలికి 7-8 టర్న్లు అవుతుంది అనమాట. సో ఎవ్రీ టర్న్ దెర్ ఇస్ బెల్ కర్వ్ లో ప్రాసెస్ పోతుంది. సో ఇట్లా ఫైనల్లీ నాకు బ్రౌన్ ఉండే ఒక మెటీరియల్ బ్లాక్ కావాలా. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏమి రైతులకి అంటే, ఇది ఒకటి బాగా సైంటిఫిక్ గా కాంపోస్ట్ అవుతుంది. కొన్ని సీవీడ్ వేస్తాను, కొన్ని హ్యూమిక్ యాసిడ్ నా ఒక R&D లో చేస్తుంటాను. ఇది స్లర్రీ. సో ఇప్పుడు ఇది కొట్టినది కంప్రెసర్ అక్కడ, ఇదేనా స్లర్రీ. దీన్ని ఏం చేస్తాను, ఇప్పుడు కొట్టారు వాళ్ళు, ఇప్పుడు ఇదంతా స్లర్రీనే. సో దీన్ని వేసి మిక్స్ చేస్తాను. కంపోస్ట్ కి స్లర్రీ యాడ్ చేస్తాను. స్టార్టింగ్ లోనే యాడ్ చేస్తాను, అది అక్కడ కనపడేది. ఫైనల్ లోనూ యాడ్ చేస్తాను. వీడ్స్ రావన్నమాట. దీంట్లో హెవీ మెటీరియల్స్ ఉండవు. ఇట్ యాక్ట్స్ యాజ్ అ మల్చ్ ఆల్సో. మీకు ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇక్కడ ఉండే ఇదంతా ఇట్ ఈస్ స్లో రిలీజింగ్. ಯಾವುದೇ ఒక గ్రాస్ బేస్ ను డీకంపోజ్ చేస్తే మీకు సరి సుమారు మేము పొమగ్రనేట్ కి అవైలబుల్ సిలికా కంటెంట్ చాలా ఉంటుంది. చాలా చోట్ల ఇస్తాం. అదేమైపోతుందంటే అవి ఇప్పుడు గడ్డి తిని ఇత్తనాలన్నీ మళ్ళీ మీకు వీడ్స్ వస్తాయి కదా. విల్ట్ అనే దానికి ఎస్పెషలీ ద హోల్ ప్రాసెస్ లో మీకు బెల్ కర్వ్ అంటారు. అంటే మీకు టెంపరేచర్ చెక్ చేపిస్తాను. మీకు సరి సుమారు 55 నుంచి 60%, 70% దాకా టెంపరేచర్ పోతుంది అనమాట. సో అప్పుడు ఆ మీసో థర్మోపిలిక్ లో మీకుండే వీడ్ సీడ్స్ ఏమన్నా ప్యాథోజన్స్ ఉంటే చనిపోతాయి. దెన్ అగైన్ ఇట్స్ కూలింగ్. ఇదే నాకు బ్రౌన్ ఉండేది బ్లాక్ కావాలి. ఆ ప్రాసెస్ లో ఆ మాయిశ్చరు, తేమ, టెంపరేచర్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్. దాన్ని ఏరోబిక్ కాంపోస్టింగ్ అంటారు. సో దానికి హైజీనిక్ ప్రాసెస్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ గా ఏమేమి రా మెటీరియల్ వేస్తామో కూడా చాలా మ్యాటర్ అవుతుంది. సో ఐ డోంట్ యూజ్ సిటీ కాంపోస్ట్. ఐ డోంట్ యూజ్ ద మెటీరియల్ విచ్ ఈస్ నాట్ అథెంటిక్ ఫర్ ది ప్లాంట్. నేను సిటీ కాంపోస్ట్ మీకు చూపిస్తాను. యాడ్ సిటీ కాంపోస్ట్ కానీ యావదాದ್ರೂ ఎనీ హెవీ మెటీరియల్స్ ఉంటుండే మెటీరియల్ నేను వేయను అనమాట. సో ఇది బేసిక్ గా ఇలా ఉంటుంది మీకు. అంటే ఫినిష్డ్ మెటీరియల్. ఇది రైతుకి ఇచ్చేది ఇలానే ఉంటుంది. అంటే నేను అన్సీవ్డ్
రైతుకి బల్క్ గా ఇది అలా ఇస్తాను. గోస్ టు ద సాయిల్ ఓన్లీ. మీకు ఇది ఇదేస్తే పుడి అయిపోతుంది. సో ఇవన్నీ పుడి ఎట్లా బే అంటే మీకు నేను మళ్ళీ 2 టర్న్లు చేస్తే ఇది వెళ్ళిపోతుంది. అదర్వైజ్ మెటీరియల్ ఇస్ సేమ్. దీన్ని ఏమన్నా నేను జల్లుడు పెడితే ప్రాబ్లీ ఆపకి వెళ్తుంది అనమాట. ఆపక్ లాస్ట్ కి దాన్ని మళ్ళీ నేను ఫ్రెష్ మెటీరియల్ వేసుకోవచ్చు. సో అదర్వైజ్ ఇది రైతుకి ఇదే వెళ్ళేది. ఇప్పుడు మీకు ఇది ఆపక్ లోడ్ అవుతుంటుంది పొద్దు ముస్లిం మధ్యాహ్నం ఇది లోడ్ ఇద్దరే మీకు చూపిస్తాను. సో అదర్వైజ్ రైతులకి ఇలానే వెళ్తుంది. దీనికి నేనేం చేస్తాను అంటే నా లెవెల్లో నేను ఎన్రిచ్మెంట్ కూడా చేస్తాను. అది ఒక 7-8 ఎకరాలు ఉంటుంది. ఇంకా కింద ఉంది, ఇక్కడ ఉంది. టోటల్ 8 acres లో నాది ఆల్మోస్ట్ ఒక 8-9 టన్నులు ఉంటుంది యూజువలీ ఇన్వెంటరీ. నా రా మెటీరియల్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు రా మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి. రా మెటీరియల్ ఇప్పుడు ఈ పక్క పోయేటట్టు చూపిస్తాను. అది కోకో పిట్టు, ఆ పక్క వరిగడ్డి, వరి పొట్టు, మళ్ళీ హర్బల్ సబ్స్టేట్స్ అవన్నీ ఉన్నాయి. ఐ విల్ టేక్ యూ త్రూ. సో మీన్ వైల్ మీకు ఇది చెప్తున్నా. సో ఇదేమంటే ద ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరోబిక్ కాంపోస్టింగ్ అంటారు. మన ఇండియాలో ట్రోపికల్ కండిషన్స్ కి ఎప్పుడు మనకి టెంపరేచర్ 20% పైన ఉంటుంది కాబట్టి ఏరోబిక్ కాంపోస్టింగ్ ఇస్ సైంటిఫిక్లీ అది బెస్ట్. సో ఈ టెంపరేట్ కంట్రీస్ లో ఏముంటుంది, అప్పుడు వాళ్ళకి కోల్డ్ ఉన్నప్పుడు అది కోల్డ్ కాంపోస్టింగ్ అంటారు. అంటే అది భూమి కింద ఉండి మైక్రోబ్స్ వేసి అలా పెట్టచ్చు. మన ఇండియన్ కండిషన్ కి ఏరోబిక్ కాంపోస్టింగ్ ఇస్ బెస్ట్. ఇప్పుడు ఇదన్నీ స్లరీ, ఇది సిబిడి కంప్రెస్డ్ బయోగ్యాస్ స్లరీ. దీన్ని నేను డీకంపోజర్ గాను యూజ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ ఐ యూజ్ ఇట్ యాజ్ ఏ ఎన్రిచ్మెంట్. నాకు ఇక్కడ మొదలు ప్యాడ్ యూజ్ చేస్తా ఉంటే యాక్చువల్లీ ఇదంతా మీకు కనపడుతుంది కదా. ఇప్పుడంతా ఆ పక్క ఉంది మీకు ఆ ట్యాంకర్ ఇదేనా అక్కడికి. సో ఇదంతా నాకేం చేస్తాను అంటే దినానికి 3000 లీటర్లు అంతా దీన్ని ప్లస్ నా డీకంపోజర్ వేసుకొని ఫ్రెష్ లాట్కి నేను స్ప్రే చేస్తాను. సో యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ మెన్యూర్, LFOM. సో LFOM కి నేను మైక్రోబ్స్ వేస్తాను. అదర్వైజ్ దిస్ యాక్ట్స్ as a డీకంపోజర్ ఆల్సో. ఇనిషియల్లీ డీకంపోజర్ మైక్రోబ్స్ చేస్తాను. ఆ పక్క చూపిస్తాను. కూడా మెయింటైన్ అయితేనే ఉంటది కదా. యూ షుడ్ హావ్ ఆల్వేస్ అట్లీస్ట్ 30% మాయిశ్చర్ టు యాక్టివేట్ ద మైక్రోబ్స్. సో ఇదన్నీ రా మెటీరియల్స్. ఇది కోకోపీట్ కదా. పశువుల పేడ స్లరీ మాత్రమే యూజ్ చేస్తాను. అవునవునవును, పశువుల పేడ కూడా యూజ్ చేస్తాను. నాకు ఐదర్ స్లరీ లేకుంటే పశువుల పేడ చూపిస్తాను. ఆ డ్రై ఉంటుంది. నాకు స్లరీ బయోగ్యాస్ స్లరీ ఇది మా దినానికి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేయండి. ఇప్పుడు 3,000 లీటర్లు పడతాయి. 3-4,000 లీటర్లని డైలీ ట్యాంకర్ లో దీంట్లో కట్టుకొని స్ప్రే చేస్తున్నా. ఫ్రెష్ మెటీరియల్ కి స్ప్రే చేస్తాను. రిచ్ అన్ని ఎన్రిచ్మెంట్ దానికే హుమిక్ పల్విక్ అట్లా వేసుకొని దీన్ని కూడా యూజ్ చేస్తాను. ఇట్ డిపెండ్స్. దెన్ ఐ డూ ఇన్ ద స్కేల్. ఎలా మీకు ఇక్కడ చూసారు కదా జేసీబీలు, ఇటాచి. సో నేను బకెట్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే రా మెటీరియల్ ఎంత వేయాలి ఇదేనని చెప్పి. ఇది కోకోపీట్ 15-20% పడుతుంది, 10% పడుతుంది. సో ఇది వచ్చి ఈ బొగాసే. ఇది కొంత బూడిదేస్తాను. అంటే ఈ ప్యాడీ హస్క్ ని బర్న్ చేయంటారు కదా, ఈ ప్యాడీ హస్క్ ని బర్న్ చేయండి అట్లా బూడిద కార్బన్ కింద కన్వర్ట్ అవ్వడానికి. అవును, దానికి కొంత పొటాష్ కంటెంట్ ఉంటుంది. పొటాష్ ఉంటే ఇప్పుడు యాష్ అంటే నథింగ్ బట్ ఆర్గానిక్ కార్బన్ కింద. యాష్ లో ఇప్పుడు ఇట్ ఇస్ ఫుల్లీ బర్న్, ఇట్స్ నాట్ ఆర్గానిక్ కార్బన్. మీకు కంట్రోల్ పైరోలిసిస్ లో బయోచార్ చూపిస్తాను, దాన్ని చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ బయోచార్ మిక్స్ చేశాను. మీకు ఇక్కడ కనపడుతుండే కదా, దిస్ ఇస్ ఫర్ టెస్ట్ ఐ డన్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ కో-కంపోస్టింగ్. సో బయోచార్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. చార్జ్ అవుతా ఉంటుంది, మీకు అప్పుడు చూపిస్తాను. ఇది బయోచార్, అది కాదు. ఇది బయోచారు. ఇది నేను కో-కంపోస్టింగ్ అంటాను. అంటే కాంపోస్ట్ జోత్ లో మిక్స్ చేసి దానికి పెడితే ఆ చార్జ్ అవుతుంది. మీకు చూపిస్తాను. సో ఇది ట్రయల్ పెట్టాను. సో ఇవన్నీ రా మెటీరియల్స్. అక్కడ ఇదంతా అది కోకోపిట్టు, ఇది చెరుకుది బొగాసే, కింద ఉండేది ఆషు. సో ఇలా యారలో ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డీకంపోజిషన్ అవుతుండే అనమాట. సో మీరు లేయర్ బై లేయర్ చేసి పెట్టేస్తున్నారా? ఇవన్నీ ఇప్పుడు హర్బల్ సబ్స్ట్రేట్స్, హర్బల్ వేస్ట్. అంటే ఈ తులసి, అశ్వగంధ, గార్సినియా ఇట్లావన్నీ ఇంట్లో ఇచ్చేస్తారు. దాని సబ్స్ట్రేట్స్. ఇది మొత్తం ప్లాంట్, ఈ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్. ఇది ఇదంతా ప్లాంట్ బేస్. ఇదంతా అశ్వగంధ, ఇంకా ఏమేమి తులసి, అశ్వగంధ, ఈ వేరే హర్బ్స్ ఇచ్చేస్తారు. హర్బల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు దీన్ని. సో దీంట్లో ఒక 7-8 ఐటమ్స్ ఉంటాయి. ఇదంతా నావి రా మెటీరియల్. ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ది కాంపోస్టింగ్. దీస్ ఆర్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ మై ఫైనల్ కాంపోస్ట్. మీరు అక్కడ ఏం చూసారో అది ఫినిష్డ్ ప్రొడక్ట్. ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ లో ఈ రా మెటీరియల్స్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇది
కొంత ఈ జింజర్ అంటారు కదా, అంటే ఏంది ఓకే, అల్లం అల్లం సబ్స్ట్రేట్, అంటే దీంట్లో కార్బన్ శాతం చాలా ఉంటుంది ఇనిషియలీ. అవును. ఇవన్నీ గివ్స్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇది పసుపు గుమ్ములది సబ్స్ట్రేట్. ఓకే. ఇప్పుడు మీకు పసుపు అంతా కనపడుతుంది చూడండి, అవును. ఇదంతా పసుపు గుమ్ములు. యూ కెన్ సీ పసుపు గుమ్ములు, మీకు ఆ స్మెల్ కూడా వస్తుంది. ఇది దాంట్లో నీకు ఫస్ట్ ఇది ఎక్స్ట్రాక్ట్ చేసినాక దాని జొతకు మళ్ళీ దీంట్లో దొరుకుడు లాట్ ఆఫ్ సబ్స్ట్రేట్స్. ఐ మీన్ సో ఎస్పెషలీ పోమోగ్రనేట్ కి ఇట్ రియలీ గివ్స్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ. దీంట్లో కొంత యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వస్తాయి. సో దానికి ఐ సర్చ్ అండ్ గివ్ ఇట్. నేను ఆల్మోస్ట్ బల్క్ గా తప్పించుకొని సో దీన్ని కొన్ని శాతం నేను మిక్స్ చేస్తుంటాను. దిస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్. ఇది యాక్చువల్లీ పేడ, అంటే నాకు వచ్చినప్పుడు ఇది ఒక 7-8% యాడ్ అవుతుంది. సో ఇంకా అక్కడ ఉంది రా మెటీరియల్ చూపిస్తాను. ఇదంతా పేడ, పశువుల పేడ. నాకు పశువుల పేడ మిక్స్ కొంత చేసుకుంటాను, అదర్వైజ్ స్లర్రీ నేను యథేచ్ఛంగా యూజ్ చేస్తాను. నాకు బయోగ్యాస్ స్లర్రీ ఫైనల్ ప్రోడక్ట్ లో కలుపుతారా స్లర్రీ? స్టార్టింగ్ లో ఈ కాంపోస్టింగ్ ప్రాసెస్ లో స్టార్టింగ్ లో వేస్తాను. లాట్ చర్చ అవుతాడు, మీకు చూపిస్తాను లాట్ సెట్టింగ్ ఎలా అవుతుంది. ఇదంతా పసుపు గుమ్లే, ఇది అంతా రా మెటీరియల్స్. ఇప్పుడు ఇది మీరు ఇక్కడ చూస్తే ఇవి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ డీకంపోజిషన్ లో ఎన్ని ఉన్నాయి రండి. ఇది టర్నింగ్ అయితే ఎన్ని రోజులు అయింది? ఇది 6 months అయింది, 5 to 6 months అయింది. ఓకే. ఇది కంపోస్ట్, అది టర్నింగ్ అవుతాం చూడండి అక్కడ. సో ఇలా టర్న్ చేస్తానే ఉంటారు. ప్రాబ్లీ ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 80-90% కంపోస్ట్ అయింది. ఇది నెక్స్ట్ మంత్ కి నాకు దొరుకుతుంది. అట్లా నేను ఎవ్రీ మంత్ కి ఒక లాట్ చేస్తాను. 8 months కి ఒకసారి బయటకు వస్తుంది అవుట్పుట్. 7 months కి ఒకసారి బయటకు వస్తుంది. 7 to 8 months అంతా మిక్స్ చేసిన తర్వాత. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది మిక్సింగ్ కి పెట్టుకుంటారు కదా, అన్ని ప్రొడక్ట్స్ మిక్స్ చేసిండేదా ఇది? అదన్నీ నేనేం చెప్తున్నా రా మెటీరియల్ లో ఇంకా అన్ని రా మెటీరియల్ దీంట్లో మిక్స్ అయింటాయి. ఇంకా ముందు చూపిస్తాను రండి. ఇంకా గడ్డి ఉండేదంతా చూపిస్తాను. సో మారేచ్చరా? అవును, డిపెండ్. నాకు మాయిశ్చర్ తక్కువైనాడు, నాకు ఆ నీళ్లు ఆ పక్క ఇది ఉంది, స్ప్రే చేస్తుంటారు, ట్యాంకర్ లో స్ప్రే చేస్తారు. అంటే ఈ పైన ఇది చూస్తే గన మీకు కింద హమేషా లోపల తేమే ఉంటుంది. మీకు ఇది చూడండి, మొత్తం తేమే తేముంటుంది. పైన చూస్తే మొత్తం ఇటు చూడండి అయిపోయినట్లు అయిపోతుంది, తడి లేనట్లు అనిపిస్తుంది. లోపల పోతే తేమ ఉంటుంది. మీకు ఆల్వేస్ ద వాటర్ హోల్డింగ్ వుడ్ బి దేర్. మీకు మాయిశ్చర్ ఎలా ఉంటుంది. సో ఇది ఇక్కడ టర్న్ అవుతాం చూడండి. కాబట్టి హీట్ గా ఉంది. అంటే కాంపోస్టింగ్ ప్రాసెస్ కాబట్టి బయట ఎంత కూల్ గా ఉన్నా లోపల చేయి పెడితేనే అదే కాంపోస్టింగ్ అవుతుంది అనమాట. రండి. సో దట్స్ వేర్ మైక్రోబ్స్ ఆర్ రెస్పిరేటింగ్ అంటారు. సో ఏమైనా ఎన్రిచ్ చేస్తున్నారా బయో ఫర్టిలైజర్స్ తో? సో ఐ లీవ్ దట్ డిస్క్రిప్షన్ టు ది ఫార్మర్. నేను యావది మైక్రోబ్స్ యూజ్ నాకేమో స్మాల్ నా ఓన్ ఫార్మ్ కే నాకే ఒక ఇయర్లీ 300 to 400 tons కావాల్సి పడుతుంది. దానికి మాత్రం నేను ఎంట్రీ చేసుకుంటాను. అదర్వైజ్ లోకల్ స్పీసీస్ వాళ్ళకి ఏం కాన్ఫిడెంట్ ఉందో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ మై ప్రోడక్ట్. అంటే నేను కాంపోస్టింగ్ చేసేది నాకు రా మెటీరియల్ నాకు తెలిసింది కాబట్టి. సో నేను డీకంపోజింగ్ స్ట్రైన్స్ వాడతాను. ఎన్రిచ్మెంట్ కి ఐ విల్ లీవ్ దట్ టు ది ఫార్మర్ డిస్క్రిప్షన్. వాళ్ళకి లోకల్ స్పీసీస్ వాళ్ళకి అథెంటిక్ తెలిసినారో వాళ్ళతో ఫ్రెష్ మైక్రోబ్స్ చూసుకోమని చెప్తాను. నేను తెచ్చి ఎన్నో రోజులు పెట్టేది పొటెంట్ ఉండదు. ఐ డోంట్ నో. అంటే ఇది ఓపెన్ ప్లేస్ లో మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి, హై టాస్క్, వెరీ డిఫికల్ట్. ఎందుకంటే టెంపరేచర్ పెరిగే కొద్దీ లాస్ట్ లో నేను ఇచ్చేసి పంపించచ్చు. చూడండి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆ పక్కని ఈ పక్క వేస్తుంటారు. దిస్ ఈజ్ మై రెగ్యులర్ ప్రాసెస్. అంటే దాన్ని ఆ పక్కన ఇప్పుడు టర్న్ చేస్తానే ఉంటారు. మీకు ఇనిషియల్ లాట్ సెట్టింగ్ లో ఎలా ఉంటుంది స్టేజ్ కంప్లీట్ గా మీకు జేసీబీ అవసరం డైలీ? అదే నాకు 2 జేసీబీలు ఉన్నాయి, 2-3 ఉన్నాయి. అక్కడ 2 జేసీబీలు ఒక ఇటాచీ ఉంది. దట్ ఈస్ ఆల్వేస్ లంచ్ కి నిలిపారు. టెంపరేచర్ అది టెంపరేచర్ చెక్ చేస్తుండేది. చూద్దాం మీకు 45.7 ఉంటుందా? ఇంకా ఆ పక్క లోపల పోతా, ఇది ముట్టుకుంటారు. ఆల్మోస్ట్ కాంపోస్ట్ అయితే వచ్చింది. ఇంకా లోపల చాలా వేడి ఉంటుంది. ఇంకా మీకు అక్కడ చాలా వేడి ఉంటుంది. ఇది 70-80% అయింది. మీకు ఫస్ట్ లాట్ సెట్ చేసినట్టు చూపిస్తాను రండి. సో లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి మెత్తగా అసలు ఆల్మోస్ట్ అదే. ఇప్పుడు మీకు అక్కడ చూస్తారు కదా ఎలా అంటే బ్రౌన్ ఉండేది బ్లాక్ కావాలి. సో ఎనీ గ్రాస్ ఫ్యామిలీని మీరు డీకంపోజిషన్ చేయాలంటే ఆ కార్బన్ నైట్రోజన్ రేషియో చాలా ఇంపార్టెంట్, సిఎన్ రేషియో. సో దాని ఇనిషియల్లీ 70-80% ఉంటుంది. ఆ 70-80% నీకు నాకు 20-25% రావాలా, 25 to 30, 25% రావాలంటే గన ఆ కార్బన్ నైట్రోజన్ రేషియో ఇంపార్టెంట్. మీకు ఈ గడ్డిలో నేను యూజ్ చేసే మెటీరియల్ లో ఇనిషియల్ కార్బన్ కంటెంట్ చాలా ఉంటుంది. సో ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ ఆల్సో. లిగ్నిన్ సెల్యులోస్ అంతా చాలా ఉంటాయి. సో దాన్ని తగ్గించాలి. సో దానికి నేను వేరే నైట్రోజన్ సోర్స్ కూడా కొంత వేస్తాను, అది చూపిస్తాను రండి. అంటే ఐ డోంట్ యూస్. మీరు
సో ప్రాసెస్ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్. అవి హ్యూమిక్ యాసిడ్ ఇస్ ద ఫైనల్ స్టేజ్, అంటే దట్ ఈస్ హ్యూమస్ కంటెంట్. అలా కాదు, మనకి ఇదంతా బ్రౌన్ మెటీరియల్ అంటే కార్బన్ కంటెంట్ చాలా ఉంటుంది. ఓకే. సో దానికి కొంత నేచురల్ గా నైట్రోజన్ కంటెంట్ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మనము ఫర్టిలైజర్స్ వాడి చాలా మంది ఫార్మర్స్ నేను చెప్పేది కూడా అదే, వాడి ఏమైతుందంటే భూమిలో ఓసీ లెవెల్, ఆర్గానిక్ కార్బన్ లెవెల్ పడిపోయింది, చాలా పడిపోయిందండి. ఆర్గానిక్ కార్బన్ లెవెల్ మినిమం 2% లోనే ఉండాలా, 0.25%, 1% అయితే చాలండి. 1% కూడా లేదు. హలో ఎందుకంటే నేను ఎప్పుడు కొత్తగా ప్లాంటేషన్స్ హెవీగా చేస్తున్నాం. ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి భయంకరమైన ప్లాంటేషన్ జరుగుతుంది పొమగ్రనేట్. ఫస్ట్ ల్యాండ్ చెకప్ చేస్తాము, సాయిల్ టెస్ట్ రిపోర్ట్ పెట్టించుకుంటాను. ఇంతవరకు నేను చూసిన దాంట్లో 98% ఎవరిది కూడా 1% దాట్లే. అవునండి, కష్టం ఉంది. ఒక సైంటిఫిక్ గా నేను రైతులకు కూడా ఇక్కడ చెప్పేది ఏమంటే, సైంటిఫిక్ గా నేనేం చెప్పేది అంటే, ఒక్క ఇయర్ కి, ఒక సంవత్సరానికి, ఒక ఎకరాకి మినిమం మీరు 8 to 10 tons అంతా వెల్ డికంపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ మన భూమికి వేయాలి. అప్పుడు వేసినప్పుడు మీకు ఒక సంవత్సరానికి 0.1% ఆర్గానిక్ మ్యాటర్ మనం మెయింటైన్ అవుతుంది అనమాట. 0.1%. అలా నువ్వు కంటిన్యూస్ గా నువ్వు 10 years, ఒక 5 years 6 years సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ని చేస్తుంటే మీకు ఆ కార్బన్ శాతం జాస్తి అవుతుంది. దెన్ యూ కెన్ స్టార్ట్ యాజ్ ఎ రిజినేటివ్ అగ్రికల్చర్. సో అందుకే నేను ఎప్పుడు కూడా బీయింగ్ ఏ అగ్రి గ్రాడ్యుయేట్, సాయిల్ గురించి తెలుసుకొని మేము ప్రాక్టీస్ చేస్తున్నది కాబట్టి దీంట్లో రైతు పాత్ర చాలా ఉంటుంది. డీకంపోజ్ ఏమైపోయిందంటే ఫ్లవరింగ్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు వాటర్ పెట్టి పశువుల పెట్టిన వెంటనే ఫ్లవరింగ్ రాకముందే ఒక 2 అడుగులు 3 అడుగులు గడ్డి పెరిగిపోతుంది. అవును. సో పశువుల పేడ రికమెండ్ చేయాలని కూడా ఈ మధ్య భయం అవుతుంది. పశువుల పేడ రికమెండ్ చేయకుండా పంటకి వెళ్తే ఏమైతుందంటే అసలు ఆర్గానిక్ కార్బన్ లెవెల్ ఉండేదే తక్కువ, ప్లస్ ఇంకోటి ఏమంటే న్యూట్రియన్స్ అప్టేక్ తగ్గిపోయి అనుకున్న ఫ్లవర్ కూడా సెట్టింగ్ అవడం. నేను ఫార్మర్స్ కూడా ఈ మధ్య ఇది చూసిన తర్వాత కలుద్దాం చాలా రోజులు అనుకుంటాను. సో ఇది రీప్లేస్ చేయొచ్చా పశువుల పేడ? 100%. నా ఇంటెంట్, ఐ వాంట్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఆర్గానిక్ మ్యాటర్ అట్ బల్క్ అండ్ అఫోర్డబుల్. ప్రధానికి ఆదానికి సపరేట్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే, సో మామూలుగా కంపోస్ట్ ఉంది అనుకో, చుట్టుపక్కల ఎవరు ఉండరు. అవును. సో ఇప్పుడు ఎవరన్నా నేను ఇనిషియలీ నేను 4 సంవత్సరాలు వెనక ఇట్లా కాంపోస్ట్ ఇస్తున్నాను అంటే ఏం సిటీ కాంపోస్ట్ అన్నారు అందరూ. కంపోస్ట్ అంటే సిటీ కంపోస్ట్ అంటారు. నేను అందుకే ఫస్ట్ అనుకున్నాను కాంపోస్ట్ అని చెప్పేదనా మెన్యూర్ అని చెప్పేదాన్ని. మెన్యూర్ అంటే ఇట్స్ బేస్ ఇనిషియల్ మెటీరియల్ అవుతుంది. వెన్ యూఆర్ డీగ్రేడింగ్ ఇట్ ప్రాపర్లీ, కాంపోస్టింగ్ చేస్తే తను కాంపోస్ట్ అనాలి. సో ఇనిషియలీ నేను కాంపోస్ట్ అని చెప్పాక భయం వేస్తుంది. ఏం సిటీ కాంపోస్టా, మీరేం ఫ్రీ ఇస్తారా? ఇది దట్ వాజ్ ద పర్సెప్షన్. సో ఇవన్నీ వేరే వేరే రా మెటీరియల్. నా ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలెడుతుంది అనమాట. ఇదంతా స్లరీ మీరు చూస్తున్నారు కదా. సో ఇది పేడ మొదలు ఇదంతా ఇది మన పచ్చి ప్యాడ్ మేము ఇచ్చేస్తాము. నాకు పచ్చి ప్యాడ్ లేకున్నా నాకు ఇక్కడే కొంత బయోగ్యాస్ ప్లాంట్స్ ఉంటే దాన్ని ఇంకో స్లరీ తప్పిస్తాను. అవును. ఈ స్లరీ చేకి ఈ స్లరీ బయోగ్యాస్ అవుట్పుట్ దట్స్ వెరీ గుడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఆర్గానిక్ మెన్యూర్ అంటారు. సో దీని జొత్తకి మొదలు నేను పచ్చి ప్యాడ్ నే పెట్టేవాడిని. ఇక్కడ ప్యాడ్ డైలీ కొత్త పచ్చి ప్యాడ్ ఎత్తుకొచ్చి, యాక్చువల్లీ రైతులకు చెప్పేది ఏమంటే పచ్చి పేడ ఈజ్ రియలీ గుడ్ డిక్. నేను మొదలు ఈ డీకాంపోజిషన్ ప్రాసెస్ లోనే ఒక 5 నుంచి 6 లక్షలు అంతా ఐ హావ్ డన్ ద రీసెర్చ్, వేరే వేరే స్ట్రైన్స్ అంతా. నాకు దీన్ని యూస్ చేసినప్పుడు ఐ గాట్ రిజల్ట్స్. అంటే అఫోర్డబుల్ గా, ఎలా అంటే నేను బుక్ ప్రకారం చెప్తే నా డీకాంపోజిషన్ కి ₹1 పైన కాస్ట్ పడుతుంది. నేను సో దాన్ని నేను కాస్ట్ అఫోర్డబుల్ చేయాలని చెప్పి ఐ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇప్పుడు కూడా ఇవి వేరే వేరే స్ట్రైన్స్ ఆఫ్ డీకంపోజర్స్. అంటే దీని జొత్తకి ఈ లెగ్నిన్ సెల్యులోస్ బ్రేక్ డౌన్ చేయకి ఇప్పుడు అంతా దీంట్లోనే ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ స్ట్రైన్స్ యూస్ చేస్తున్నాం. ఇవన్నీ డీకంపోజింగ్ స్ట్రైన్సే. సో దీనిలో దినానికి ఒక 2000 లీటర్లు, దీన్ని ఒక 2000 లీటర్లు రెండు మిక్స్ చేసి నా ఫ్రెష్ లాట్ కి నేను లాట్ సెట్ చేసేతాడు కొడతాను. మీకు చూపిస్తాను రండి. సో దట్స్ వేర్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డీకంపోజిషన్ ప్రాసెస్ స్టార్ట్స్. రా మెటీరియల్ తర్వాత డీకంపోజింగ్. ఆ రా మెటీరియల్ ని మిక్స్ చేసి డీకంపోజిషన్ లాట్ సెట్ చేయాలి. ఆ లాట్ సెట్టింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇనిషియల్ సెట్టింగ్ ఆఫ్ కాంపోస్టింగ్ లాట్. అది చూపిస్తాను. సౌత్ లో మీరు ఒక్కరే కంపోస్ట్ ఇంత హెవీగా చేసేది? నాకేమో చేస్తుండే, బికాజ్ ఇది ఎవరు హార్డ్ ప్రాసెస్. ఇప్పుడు మేము ఇన్ని రకాల టైప్ ఆఫ్ మెన్యూర్స్ గ్యాదర్ చేయడం అంత ఆశామాషి. ద మోర్ ద మెటీరియల్ యూ యాడ్, ద బెటర్ ది కంపోస్ట్ క్వాలిటీ. దే విల్ గెట్ మోర్ మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అంతా దానికి దొరుకుతాయి అనమాట. మెటీరియల్ ఇది కొంత మాయిశ్చర్ ఆప్టిమైజ్ ఇచ్చినారు. మీరు చూడండి, ఇదే
దీంట్లో మీకు వేరే ఏ కాంపోస్ట్ లనా ఇట్లా మీకు ఇవి ఉన్నాయి కదా ఏమి ఈ వరి పొట్టుది ఇట్లా డీకంపోజ్ అయింది. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్లో రిలీజింగ్ ఆఫ్ సిలికా. ఇట్ యాక్ట్స్ యాజ్ మల్చ్ ఆల్సో. మీకు తేమ ఎప్పుడు నిదానంగా పెట్టుకొని స్లోగా రిలీజ్ చేస్తుంది అనమాట. మీకు ఎప్పుడు అందుకే వీళ్ళు 4 mm లో ఫుల్ గా ఇస్తే దీంట్లో మెటీరియల్ ఏముందని కూడా తెలియదు. ఐ కెన్ క్లైమ్, నేను ఇప్పుడు కూడా రైతులకు చెప్పేది నా దాంట్లో ఇంత శాతం ప్యాడ్ ఉంది, గడ్డి ఉంది, ఇంత శాతం ఉంది నేను చెప్తాను. నో బడీ విల్ డిక్లేర్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద కాంపోస్ట్. ఐ డిక్లేర్ ఇట్ అండ్ సంబడి కెన్ కమ్ అండ్ విట్నెస్ ఇట్. సో అంటే దీనికి ఆ కాంబినేషన్ చెప్పేకి చాలా గట్స్ కావాలి. నో బడీ విల్ డిక్లేర్. సో నేను ఆ మెటీరియల్ చూపిస్తాను ఎంత శాతం. ఇవన్నీ రా మెటీరియల్సే. ఇది హర్బల్ దొయ్. సో ఆ పక్కన ఇవన్నీ ఇట్లా ఇదంతా రా మెటీరియల్ ఇంగ్రీడియంట్స్. సో మీకు ఫ్రెష్ మెటీరియల్ చూపిస్తాను రండి. ఇప్పుడు అక్కడ లాట్ సెట్ చేస్తే అక్కడ పెట్టింటాము. ఇవన్నీ లా మెటీరియల్స్ ఇక్కడే ఉంటాయి. ఇంకా ఏమేమో కొత్త మెటీరియల్ ఏమో చేస్తూనే ఉంటాం. ఇదంతా బూడిది అక్కడ మూషన్ చేస్తున్నారు. R&D విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. ఏమో కొత్త మెటీరియల్ వచ్చిన ఆడ మీకు పైన చూపిస్తాను. ఇప్పుడు ఇది పేపర్, దీంట్లో స్లడ్జ్ అంటారు. అంటే ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు ఇది వుడ్ నే ఇచ్చేయండి. ఇది కార్బన్, దీంట్లో అనారోబిక్ మైక్రోబ్స్ చాలా ఉంటాయి. బట్ ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద నేచురల్ నైట్రోజన్ ప్లస్ కాంపోస్టింగ్ ఫాస్ట్ అవుతుంది. కంపోస్టింగ్ అయ్యేటప్పుడు స్మెల్ రావాలి కదా, స్మెల్ రాకుండా ఎట్లా మేనేజ్ చేయాలి? అందుకే దాని పైన ఇనిషియల్లీ దీంట్లో కొంత స్మెల్ ఉంటుంది. ఇది నాకు ఎక్కడ తమిళనాడులో దీన్ని వస్తుంది, పేపర్ తిన్నింగ్ కొంత వస్తుంది. దాంట్లో దెర్ ఇస్ 2 types. పేపర్లన మీకు కౌడంగు మళ్ళీ ఇది ఉంటుంది. కౌడంగు ప్లస్ వాళ్ళు అనెరబిక్ మైక్రోబ్స్ వేసి దీన్ని ఇనాక్యులం గా యూజ్ చేస్తారు. అంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి పేపర్ ని. దీంట్లో నేను ఐ చెక్ ఇట్ విత్ యూనివర్సిటీ. నాకు ఇప్పుడు స్టూడెంట్ ఉండదు, దీంట్లో హెవీ మెటీరియల్స్ ఉండవు అనమాట. ఐఎమ్ వెరీ క్లియర్, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద మెటీరియల్ విచ్ ఇస్ నాట్ అథెంటిక్, నాట్ గుడ్ ఫర్ ది సాయిల్. సో దీంట్లో నాకు ఇక్కడ యాక్చువల్లీ కాస్ట్ చాలా పడుతుంది. నాకు చాలా దూరం నుంచి వస్తుంది, 300-400 kilometers అన్ని. సో నేను యాక్చువల్లీ రాజమండ్రి యావదో ఒక రీసెర్చ్ సెంటర్ పోతే దీంట్లో డీకంపోజ్ అయితే వానపాములు, అర్థవర్మ్స్ ఎన్ని ఉండేవి. వాళ్ళు దే ఆర్ యూజింగ్ దిస్ యాజ్ ఎ మీడియా. నేను అడిగి దీన్ని కొంత కోకోపిట్ దీనికి వేసి మీడియాగా యూజ్ చేస్తుండ్రి పాట్కి. నాకు దాంట్లో ఐ స్ట్రైక్ దిస్ మైండ్ ఎలా దొరుకుతుంది అంటే, దేంట్లో దీన్ని అంతా నేను చెక్ చేసి దీన్ని అలోన్ యూ కాంట్ యూజ్ ఇట్ యాజ్ ఎ కాంపోస్ట్. అంటే చాలా హార్డ్ అయిపోతుంది. దీన్ని మిక్సింగ్ కే 8-10% నేను మిక్సింగ్ చేసుకుంటే దిట్ ఇస్ రియలీ గుడ్. ఒకటే అలోన్ యూ కాంట్ డూ కాంపోస్ట్. బట్ దీంట్లో ఇది న్యాచురల్ నాకు నైట్రోజన్ సోర్స్. ఇవన్నీ ఇట్ కమ్స్ విత్ R&D. సో ఇది బూడిద. అంటే ఐ డోంట్ యూజ్ కోల్ బూడిద కాదు ఇది. అంటే ప్యాడీ హస్క్ ని బర్న్ చేస్తే దాంట్లో మీకు ఇట్ ఈస్ గుడ్, హెవీ మెటీరియల్స్ రాదనమాట. సో దానికి ఇట్లా బూడిద యూజ్ చేస్తాను. ప్యాడీ హస్క్ బర్న్ చేయండి ఇట్లా బూడిద. యాక్చువల్లీ ఏమిటంటే గన ఇవన్నీ హర్బల్, ఇవన్నీ మీకు ఇది పసుపు గుమ్ములు ఇవన్నీ ఉండేది. మీకు తోడితే అవన్నీ కనపడుస్తాయి. మీరు ఇవి చూడండి, ఇది చూస్తే లుక్ అట్ ది, ఇది మేజ్ ది మొక్క, దాంట్లో రూట్ సిస్టమ్ చూడండి ఎలా ఉందో. అసలు మొక్కజొన్నలో మొక్కజొన్నలు తీపిస్తే దీంట్లో కొంత న్యాచురల్ గా వ్యామ్ ఉంటుంది. సో వ్యామ్స్ బేసిక్లీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్. దీన్ని కూడా కొంత శాతం నేను కాంపోస్టింగ్ లెక్క వేసుకుంటా. అంటే ఇట్ గోస్ ఫర్ ది కాంపోస్టింగ్. రూట్ ఎక్సడస్ అంతా దీంట్లో ఉంటాయి. సో దీన్ని ఇట్ గోస్ ఫర్ కాంపోస్టింగ్. నేను ఫైనల్ కాంపోస్ట్ లో వ్యామ్ చూస్తే దెర్ ఇస్ అ ఫ్రాక్షన్స్ ఆఫ్ కౌంట్స్ ఆఫ్ వ్యామ్ ఆల్సో అవైలబుల్. ఇది నేను పుడుకొచ్చి వేస్తాను ఫర్ డీకంపోజిషన్ కి. ఇలా రూట్స్ అంతా కనపడుతున్నాయి కదా, చూడండి కిలోమీటర్లు ఉంటాయి మీకు రూట్స్. సో హెల్తీ రూట్ సిస్టమ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద హెల్తీ ప్లాంట్. ఇప్పుడు నేను ఇచ్చే పోమోగ్రనైట్ కి నాకు రైతులు ఎందుకు పుడుకొస్తారు? అడిషనల్ గా మేము కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వైట్ వుడ్ డెవలప్ అవ్వడానికి ప్లస్ హ్యూమిక్ యాసిడ్ ఇస్తున్నాం. దాంతో పాటు వ్యామ్ సెపరేట్ గా ఇస్తాం. అవును, వ్యామ్ నేను రైతులు కూడా చెప్తాను, మీరు వ్యామ్ యావదో కంపెనీ పొటెంట్ గా బాగుండే చేస్తా ఉంటే వ్యామ్ యూస్ చేయండి. ప్లస్ ఎలాంటి వైట్ రూట్స్ డెవలప్మెంట్ కి నా యూఎస్పీ మాక్సిమం రైతులు సార్ చాలా వైట్ రూట్స్ కనిపిస్తాయి, ఫీడర్ రూట్స్ చాలా బాగుంటాయి మీ దీంట్లో దాంట్లో అని చెప్పి. బికాస్ వీడియో చూసిన జస్ట్ తవ్వితే మాత్రం ఫుల్ వైట్ రూట్స్ వస్తుంటాయి. సో దట్ వే ఐ టెల్, అంటే నాది బంగారు అని కాదు. ఇఫ్ దే ప్రొవైడెడ్ దట్ కంజెనియల్ ఎన్విరాన్మెంట్, మాయిశ్చర్, మల్చు, మ్యాటర్, ఆటోమేటిక్లీ యువర్ మైక్రోబ్స్ విల్ డెవలప్. ఈ వ్యామ్ వల్ల వైట్ ఫ్రూట్స్ పర్సంటేజ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందని ఏమైనా స్టడీ ఉందా మీ దగ్గర? నో, నేను అంత ఇది చేయలేదు. బట్ డెఫినెట్లీ దెర్ వుడ్ బి సింబయాటిక్ రిలేషన్ లో మీకు అప్టేక్ అంతా ఫాస్ఫరస్ కంటెంట్ అప్టేక్ అంతా చాలా బాగా అవుతుంది. సో వ్యామ్ అనేది ఇప్పుడు ఐపీ కౌంట్ ని బట్టి డెవలప్ అవుతుంది. ఐపీ కౌంట్ డెవలప్ అవుతుంది. బట్ వైట్ ఫ్రూట్ లెంగ్త్ ఆఫ్ వైట్ ఫ్రూట్ ఎంత వరకు డెవలప్ అవుతుందనే
దాని గురించి అంటే అది సాయిల్ టెంపరేచర్ బేస్ చేసుకుని ఉంటది. సో సాయిల్ టెంపరేచర్ అంటే ఎట్లా అంటే టెంపరేచర్ పీక్స్ వెళ్ళినప్పుడు అది ఫంగస్ కదా అది. అవును యాక్చువల్లీ వాస్కులర్ హార్బాస్ మైక్రోరైజా ఫంగై కదా. ఫంగై ఇది. అవును డిపెండ్ అపాన్ టెంపరేచర్. అవును. సో కోల్డ్ టెంపరేచర్ లో పర్ఫార్మెన్స్ వేరు ఉంటది. అవునవునవును క్లైమాటిక్ పంటి. అవును చూడండి ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఫస్ట్ వచ్చే మెటీరియల్ ను ఇలా చేస్తాము. దీంట్లో ఇప్పుడు వరిగడ్డి ఇట్లా ఫ్రెష్ మెటీరియల్ డైలీ నాకు 100 టన్నులు వస్తుంది. ఇది లాస్ట్ 10 రోజుల్లో 12 రోజుల్లో. సో ఇది ఇనిషియల్ గా దీని ప్యాడ్ ఇది కనపడుతుంది కదండి. దీనికి డీకంపోజర్స్ వేయండి. అది అంటే కంప్రెస్ స్లరీ మైక్రోబ్స్ అంటే ఇన్ ద సెన్స్ డీకంపోజింగ్ మైక్రోబ్స్ ఇవన్నీ వేసి నేను చెప్పిండే ఐటమ్స్ అంతా దీంట్లో పడి ఉంటాయి. అంటే మీకు వరిగడ్డి, వరి పొట్టు, మష్రూమ్ సబ్స్ట్రేట్, హర్బల్, స్లర్రీ, కోకోపిట్ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ వేసి మేము ఇట్లా లాట్ సెట్ చేస్తాం, హైట్ చేస్తాం. హైట్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూస్తే హీట్ తెల్లొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ పట్టే ఇక్కడ మీరు చేయిపోయి మళ్ళీ కడుక్కోవచ్చు. మీకు ఫ్యూమ్స్ వస్తుంటాయి. ఇట్ విల్ బి బర్నింగ్. ఇంకా మీకు ఇంకా చాలా అవుతుంది. సో దిస్ ఈస్ ది అంటే ఇప్పుడు నాకు కంపోస్టింగ్ మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతా ఉంటుంది. మీథేన్ గ్యాస్ ఒకటి మైక్రోబ్స్ రెస్పిరేషన్ అయితే ఉంటుంది. సో అంటే అప్పుడు నాకు లాట్ సెట్ అయింది. ఇప్పుడు నాకు లాట్ సెట్ కాలదు ఉంటే నాకు అప్పుడు నేను ఎక్స్ట్రా మాయిశ్చర్ ఇవ్వాల. చాలా మాయిశ్చర్ పోయినా కూడా లాట్ ఇదైతుంది. దిస్ వేర్ ఐ లెర్న్ ఫ్రమ్ ద కన్సల్టెంట్. ఆరిపెట్టినాను చూడండి. పొగలు వస్తున్నాయి లోపల నుంచి. అండ్ మీకు ఫ్యూమ్స్ వస్తాయి, చూసుకోవచ్చు మీరు. పొగలు వస్తున్నాయి లోపల. చూడండి మీకు కాల్చినట్లు ఎట్లా వస్తాయి పొగలు. అట్లా ప్రాసెస్ ఉంది అది. మీకు నిదానంగా టెంపరేచర్ ఎక్కుతుంటుంది. అవును. నీకు అప్ టు 65 దాకా పోతుంది. ఇప్పుడు రేపు టర్న్ చేస్తే 3 to 4 days లో నాకు అప్ టు 60% దాకా టెంపరేచర్ పోతుంది అనమాట. సో నాకు ఇట్లా బ్రౌన్ ఉండేది మీకు ఫినిషింగ్ అయినాడు బ్లాక్ కావాలి. సో దట్ ప్రాసెస్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దిస్ ఇస్ కాల్డ్ ఏరోబిక్ కంపోస్ట్. సో 8 months అంటే నాకు అన్ని టర్న్లు వేస్తుంటాను. ఇలా సైంటిఫిక్ గా అథెంటిక్ గా కాంపోస్ట్ చేసి ఈ బల్క్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఐ మీన్ ఈ పక్క పెట్టినాడు మీకు అంతా ఇది 2 ఇంచులు 3 ఇంచులు నాకు ఎరువు అయిపోయి ఉంటుంది. సో ఆడింగ్ ఆఫ్ ఫారిన్ మెటీరియల్ ఎస్పెషల్లీ మట్టి కలిసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా ఒక లాటు, ఇవన్నీ డిఫరెంట్ లాట్స్ అన్నమాట. సో అట్లా అది ఇప్పుడు రెడీ అయింది. అది ఆ పక్క కనపడుతున్నది. ఇది కూడా ఇప్పుడు ఇట్లా లాట్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు కదా లాట్ లో ఇక్కడంతా లాట్లు ఏముండే రా మెటీరియల్ అంతా ఇక్కడే ఉంటాయి. పైన ఉంటే పైన ఎక్కడే ఇచ్చేస్తాను. అట్లా ఆ రా మెటీరియల్ కోలేట్ చేసుకొని ఇచ్చేస్తుంటాను. సో ప్రాసెస్ స్టాండర్డ్ ఒకటే ఉంటుంది. సో మేమేం చేస్తాము అంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇంతని నేను మేనేజ్ ఉంటే నాకు 50 మీటర్లు రెడీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ పక్క రెడీ అయింది. సో అది నాకు రెడీ చేసి దానికి నేను టార్పాలిన్ వేసి కప్పుతాను. సో లోడింగ్ అంతా మేము ఇట్లా ఇక్కడ లోడ్ అవుతాయి. ఇక్కడ దిస్ కాల్ లోడింగ్ బేస్. ఇక్కడ ఉంది, అక్కడ ఒకటి ఉంది. సో దీంట్లంతా మేమేం చేస్తాము బల్క్ గా ట్రక్ లోనే లోడ్ అవుతుంది. మీకు 4 గంటల పైన లోడింగ్ సులువు. మార్నింగ్ కాంపోస్ట్ లాట్ సెట్ చేసేది ఉంటుంది. ఇట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. రా మెటీరియల్ లో దినానికి ఒక 80 నుంచి 100 టన్నులు అంతా డైలీ వస్తుంటుంది. డిఫరెంట్ ఏరియా నుంచి. అంటే ఏమంటే రా మెటీరియల్ కూడా నీకు ఒక 70-80 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల నుండి వస్తేనే నీకు యూ కెన్ ఏబుల్ టు ఆప్టిమైజ్. ఎలా అంటే నాకు 10 ట్రాక్టర్లు వేస్తే కన్నా నాకు డీకంపోజ్ అయితే మీకు దొరికేది 50 నుంచి 60% మెటీరియల్. ఇప్పుడు ఇది చూడడానికి ఇట్లా ఉంటుంది. రాను మొత్తం ఇట్లా అయిపోతుంది. చూడండి ఇది ఫ్రెష్ మెటీరియల్, ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యింది. మీకు డిఫరెన్స్ ఇక్కడే తెలుస్తుంది. ఇలా ఉండే మెటీరియల్ మీకు ఇలా కావాలి. బ్రౌన్ ఆల్మోస్ట్ బ్లాక్ అయింది. పొడి అయిపోయింది. దిస్ ఇస్ కాల్డ్ as కాంపోస్టింగ్ ప్రాసెస్. అది ఎవరు చేసేది అంటే మైక్రోబ్సే. ఆ మైక్రోబ్స్ తినే ఫుడ్ దానికి ఏం కావాలో ఆ కంజినియల్ ఎన్విరాన్మెంట్ అంటే దానికి ఏం తేమ కావాలో ఏమి హీట్ కావాలో అది ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మంది ఉంటుంది. దానికి పీరియాడిక్ టర్నింగ్ ఇస్ మస్ట్. అందుకే ఇక్కడ మీరు చూడండి ఇట్లా హిటాచి జేసీబీలు వర్షం వస్తే నాకు హిటాచి టర్న్ చేస్తుంటుంది. అంటే దిస్ ఈస్ 365 డేస్ ఇది అలా ఎప్పుడు ఉండే ఉంటుంది నాకు. అందుకే 2 జేసీబీలు హిటాచి ఎప్పుడు నాకు యార్డ్లోనే ఉంటుంది. సో ఎక్కడ రా మెటీరియల్ నాకు ఇలా దొరుకుతుందో అక్కడే నేను కాంపోస్ట్ యార్డ్ పెడతాను.
అదర్వైజ్ నేను నా కర్ణాటక నా ఉండే అక్కడ పనులు ఉన్నాయి, నేను ఇక్కడ చేస్తున్నానంటే బికాస్ నాకు 70-80 కిలోమీటర్లు నాకు రా మెటీరియల్ దొరకాలి అండ్ ఐ హావ్ టు డూ దట్ కంపోస్టింగ్. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇది వస్తూ ఉంటుంది, దీన్ని ప్రాసెస్ సెట్ అయితేనే ఉంటుంది. ఇట్స్ ఏ 365 days ప్రాసెస్. మీకు ఎక్కడ ఇక్కడ మీరు స్మెల్ కూడా రాదు. అంటే థౌజండ్స్ ఆఫ్ అవర్స్ దానికి నేను ఇచ్చేసాను. యాక్చువల్లీ పశువుల పేడ డంప్ చేసేనే తట్టుకోలేము కొన్ని చోట్ల. అవునా? అలాంటిది ఇంత పెద్ద యాడ్ లో ఇన్ని రకాల మెటీరియల్స్ మెయింటైన్ చేసుకోవాలి. హా. సో దాన్ని కంపోస్ట్ చేసుకుంటూ స్మెల్ రాకుండా మెయింటైన్ చేస్తూ హైజీనిక్ గా మెయింటైన్ చేస్తుంటే సో ఇక్కడ రావడానికి రీజన్ అంటే మీరు వేసిండే మీ కంపోస్ట్ వాడిండే చాలా పొమోగ్రనేట్ ఫార్మర్స్ కూడా నేను కలిశాను, చూశాను. ఓకే. మీరు చెప్పారు, మీరు అందులో లేకుండా మీరు ఒప్పరు అనమాట. నేను అసలు యాక్సెప్ట్ చేయండి. చేయండి. అవును. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రోడక్ట్ లోని ఏ దాంట్లో గానీ నేను కాంప్రమైజ్ కాదు. ఆ, ఇన్ కేస్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఫార్మర్స్ రికమెండ్ చేసుకున్నా అంటే దాని అంత వర్తబుల్ ఉండాలి. అవును. వర్తబుల్ లేకపోతే మనం రికమెండ్ చేయం. లేదండి. తర్వాత సాటిస్ఫై అయినా ఒకసారి కలుద్దాం, మాట్లాడదాం. ఆ. సో అలా నేను- ఫార్మర్ వరకు చేరాలా ఇది ప్రోడక్ట్ అని చెప్పేసి వచ్చింది. అవుట్ స్టైల్ ఇప్పుడు ఏమంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నెక్స్ట్ సైడ్ వెళ్ళిపోతాయి. అంటే ఈ రోజు మీకు వచ్చేస్తుంది, మీకు అంతా బయటకు వెళ్ళిపోయి నేను అక్కడ ట్యాంకర్ పెట్టినాను, ఒక పెద్దది ఒక ఇది ఉంది, నీళ్ళంతా అక్కడ కలెక్ట్ అవుతాయి. దాన్ని మళ్ళీ నేను యూజ్ చేసుకుంటా. గ్రేట్ థింగ్. సో ఇదంతా స్లోప్. అంటే- అందుకోసమే స్లోప్ చేపించినారు. ఇదన్నీ ఇట్లా స్లోప్ చేసుకున్నాను. నార్మల్ గా న్యాచురల్ గా వాటర్ ఫ్లో అవుట్ పోయాక ఇప్పుడు ఆడున్నా నీకు ఇట్లా వెళ్ళిపోతాయి ఇట్లా బయటకి. ఎస్పెషలీ ఇప్పుడు గడ్డి తినిన తర్వాత గడ్డి విత్తనాలు సో మీరు ఈ చేసే ప్రాసెస్ లో బర్న్ అయిపోతాయి. 100%. అప్పుడు ఎప్పుడు సో ఆ బర్న్ అయిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల పేడ ఏపీయాలన్నా గానీ ఈ మధ్య భయం అయింది. అవును. ప్రతిసారి ఇంకా ఒకటి ఈ రోజు గడ్డి తీసినామా ఇంకో 15 రోజులకు మళ్ళీ గడ్డి వస్తుంది. అవును. సో పశువుల పేడ వేయాలన్నా గానీ భయపడుతున్నారు అవును. చాలా మంది. ఒక సింపుల్ ఏమంటే ఎన్ని టైప్ మెటీరియల్ వేస్తామో అంత ఈజ్ ది బెటర్ ద వాల్యూ ఆఫ్ ది కాంబినేషన్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద కాంపోస్ట్. సో అందుకే దాంట్లో అథెంటిక్ గా మెటీరియల్ తెచ్చేస్తాం. అండ్ ఐ డూ ఇన్ ద స్కేల్ కాస్ట్ ఎంతో ఆప్టిమైజ్ చేస్తాం చేసి. ఫైనల్ గా చెప్తే ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది సో కంపోస్ట్ వాడడం వల్ల గడ్డి రాదు. సెకండ్ పిహెచ్ లెవెల్ బ్యాలెన్స్ ఉంటాయి. థర్డ్ ఓసీ లెవెల్ మెయింటైన్ అవుతాయి. ఫోర్త్ ప్లాంట్ న్యూట్రియంట్ అప్టేక్ వస్తుంది. ఈల్డ్ పెరుగుతుంది. సాయిల్ హెల్త్ ఇస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఏంటంటే ఇప్పుడు సాయిల్ లో కార్బన్ కంటెంట్ చాలా తక్కువయ్యి ప్రాబ్లీ మన యావరేజ్ సాయిల్ కంటెంట్ లో కార్బన్ కంటెంట్ 0.4 నుంచి 0.7 ఇంకా ఉంది. ఈ బయోచార్ అనేది కొంత మనము ఈ ఆక్సిజన్ ని చాలా తక్కువగా వేసి కంట్రోల్డ్ దాన్ని పైరోలిసిస్ అంటారు. దాంట్లో బర్న్ చేస్తే వచ్చే ఒక బొగ్గుని బయోచార్ అంటారు. దాంట్లో 70 నుంచి 95% క్వాలిటీ మీద 70 నుంచి 95% కార్బన్ ఉంటుంది. ఆ కార్బన్ ను పైకి పోతే పొల్యూషన్, లోపల పెడితే సాయిల్ వేస్తే అది బంగారు, బ్లాక్ గోల్డ్. మీరు ఒక పిడికడు అంటే ఒక టైట్ పిడికడు అంత ఒక టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అంత ఒక్క బయోచార్ లో మీరు ఒక ఫుట్బాల్ స్టేడియం కి స్ప్రెడ్ చేయంత స్పోర్ స్పేస్ ఉంటుంది. చార్జ్ బయోచార్ వెరీ సూన్. ఇవన్నీ R&D మెటీరియల్. ఇప్పుడు ఇది చూస్తే ఇది వచ్చి మన ఎవరు తెప్పించానేమో వేరే చూస్తున్నా. ఇది సిల్క్ అంటే ఇది వస్తుంది కదండి, ఏంది కాపుది, కాపు పైన సిల్క్ లో కొన్ని న్యూట్రియంట్ చేస్తారు. దీన్ని ఏమో బీడియాక్ చూస్తుండా, దీన్ని రోజు పెట్టి ఏరేషన్ ఉన్నాడు పాటలో గ్రోషాకి ఇట్లేమో ఒక R&D చేస్తుంటాము. రండి, ఇలానే రండి. ఇక్కడ మీకు ఇది చూపిస్తారు ఇప్పుడు. సో ఇలా టర్నింగ్ నడుస్తూనే ఉంటుంది అనమాట. అంటే దిస్ ఇస్ ప్రాబ్లీ 8th or 9th టర్న్. ఇది ఆల్మోస్ట్ నౌ ఇట్ ఈస్ గెటింగ్ రెడీ. దీనికి తేమ తగ్గితే మేము ఆ పక్కన ఇంకో పైపులు ఉండే ఆ పైప్ లో తేమ వేస్తారు. ఇప్పుడు ఇది ఆప్టిమల్ మాయిశ్చర్ ఉంది. ఇప్పుడు ఇలా టర్నింగ్ నడుస్తూనే ఉంటుంది. మీరు అక్కడ చూశారు కదా బ్రౌన్, ఆ బ్రౌన్ ఉండేది బ్లాక్ అవుతుంది. ఆ స్టేజ్ మై స్టేజ్ బ్రౌన్ ఇంకో లైట్ వచ్చి ఇలా అవుతుంది. ఇలా ఇటాచ్ అయితే ఇక్కడ నుంచి ఇట్లా వేస్తుంటుంది. జేసీబీ అయితే ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇదంతా మీకు 2-3% ఇదంతా ఇదే ఉంటుంది. మీకు ఇక్కడ కూడా స్మెల్ రాదు. నో వే యూ విల్ గెట్. ఇవన్నీ అప్పుడైపోయినా చూడండి. దీంట్లో ఇన్ బిట్వీన్ ఏమన్నా వేరే ఉన్నాడు పిల్లోడు అక్కడ ఉంటాడు, ఎత్తుకుంటా ఉంటాడు. కవర్ ఉన్నా వేరే ఏమన్నా ఇది ఉన్నా అవన్నీ ఎత్తుకుంటా ఉంటాడు. అక్కడ ఉన్నా చూడండి, కవర్ ఎత్తుకుంటున్నాడు. ఆవిడ వైర్ ఉంది, అది ఎత్తుకుంటాడు. ఏమన్నా ఉన్నా ఇన్ బిట్వీన్ టర్నింగ్ లో ఏమో ఉన్నాడు కూడా దాన్ని ఎత్తుకుంటాడు. నాకు 5-6 టైంలో యావది ఉన్నా దాంట్లో తెలిసిపోతుంది రా మెటీరియల్ ఉన్నాడు. తిప్పేస్తారు కాబట్టి దాంట్లో తీసేస్తారు.
నెక్స్ట్ మంత్ కి ఇట్ విల్ బి రెడీ. లాస్ట్ వచ్చినప్పుడు మీకు అందుకే మాక్సిమం కొందరు పాలి వస్తువులు సరే మేము మాకేం మీరు చెప్పి నాకు అర్థం కాదు, బట్ మీరు చేస్తే నాకు ఫస్ట్ చెత్త రాదు. అదే పాలి వస్తువుల్లో మాకు గడ్డికే ఫస్ట్ దట్స్ వై దే స్టార్టెడ్ ఇనిషియలీ. మీ కంపోస్ట్ వాడిన తర్వాత చాలా మందికి వీడ్ రావడం లేదు అనేది అది మేజర్. అలా వి మెయింటైన్ దట్ హైజీన్ కడుక్కోండి.